సమృద్ధి ఉన్నప్పుడు ఎక్కడో తెలియని ఒక అతిశయం వచ్చే అవకాశం ఉంటుంది. ఏలీం అనుభవంలో ఉన్నటువంటి డిసడ్వాంటేజ్, మారా అనుభవంలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి? వారు మొరపెట్టారు, దేవుని కార్యాన్ని చూశారు, అక్కడ అద్భుతాన్ని చూశారు. ఇదిగో యెహోవాయే నిజమైన దేవుడు, నేను ఉన్నవాడు నన్నువాడను అని వాళ్ళకు రుజువుపరుచుకున్నాడు. ఇంతమంది ప్రజలకు అవసరమైన నీళ్ళ దేవుడు ఇచ్చాడు, అక్కడ తన ప్రత్యక్షతనిచ్చాడు, ఇంకా తన కట్టడలను కూడా ఇచ్చాడు. మారా దగ్గర, ఏలీం దగ్గర చూస్తే కట్టడలు లేవు, మొరపెట్టడం లేదు, ప్రత్యక్షత కూడా లేదు. కనుక మనకు మారా అనుభవమే మేలు చేస్తుంది. ఏలీం అనుభవం అనేది కొంత దేవుడి నుంచి దూరం అయిపోయే ప్రమాదము ఉంది. ప్రభువా, మాకు ఏలీం అనుభవంతో పాటు మారా అనుభవాన్ని కూడా దయచేయని మనం ప్రార్థన చేయాలి.